కేంద్ర ప్రభుత్వం 7th పే కమిషన్ మీద ఒక పెద్ద అప్డేట్ ఇచ్చిందండి. పండుగ సీజన్లకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందుకోనున్నారు. మరికొన్ని రోజుల్లో 7th పే వేతన సంఘం డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ల పెంపు గురించి కీలక ప్రకటన చేయనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు విన్నది నిజమేనండి. ఇకపై ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షన్ల మొత్తం కూడా పెరగనుంది. అయితే మరికొన్ని రోజుల్లో 7th అంటే 7వ వేతన సంఘం డియరెన్స్ అలవెన్స్, డియరెన్స్ రిలీఫ్ల పెంపును ప్రకటించనుంది. అందుకు కారణమైన ఆర్థిక వర్గాలు అంటున్నాయి. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలైలో సంవత్సరానికి 2 సార్లు డిఏ సవరణలు ప్రకటిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని ఈసారి 3% పెంచనున్నట్లు తెలుస్తుంది. జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చే 7వ వేతన సంఘం కింద ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పెంపుదలను వర్తించనుంది. ఈ నేపథ్యంలో 1 కోటి మంది ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. గత సంవత్సరం జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చే డిఏ పెంపుదల అక్టోబర్ 18, 2023న ప్రకటించబడింది. డిఏ సవరణకు ప్రభుత్వం విధించిన గడువును పరిగణలోకి తీసుకుంటే తదుపరి పెంపు గురించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. చివరిసారిగా ఈ మార్చి 7, 2024న డిఏ పెంచారు. ఈ పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. డియరెన్స్ అలవెన్స్ సూత్రం ఏమిటంటే, డియరెన్స్ అలవెన్స్ అనేది పారిశ్రామిక కార్మికుల, వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కించబడుతుంది. అంటే పారిశ్రామిక కార్మిక ద్రవ్యోల్బణం రేటును ప్రతి నెల లేబర్ బ్యూరో విడుదల చేస్తుంది. 7వ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియరెన్స్ అలవెన్స్ ని గణించే ఫార్ములా 7వ సిపిసి డిఏ %, 12 నెలలలో ఏఐసిపిఐ IW బేస్ ఇయర్ 2001 100, 12 నెలల సగటున 261.42. ఈ ఫార్ములా ప్రకారం బేసిక్ జీతంలో డిఏ 53%, 35% పెరిగే అవకాశం ఉంది. 3% పెరిగే ఛాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డిఏను 53%కి పెంచవచ్చని ఆర్థిక సంఘాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 50% డిఏ, డిఆర్డీలు పొందుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి డిఏ 3% పెరగవచ్చని అంచనా. 3% డిఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ప్రస్తుతం ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం 55,200 అనుకుంటే వారికి 27,600 డిఏ వస్తుంది. డిఏ 53%కి చేరుకున్న తర్వాత ఆ ఉద్యోగికి డిఏగా 29,256 రూపాయలు లభిస్తుందని చెప్తున్నారండి.